నేను కల్మషం అయిపోతే నేనేం దేవుడినమ్మా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కల్మషం అయిపోయిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుడికి మైలు అంటుకోదు, దేవుడికి కీడు అంటుకోదు. అర్థమైందండి? సబ్బు ఎందుకు రాసుకుంటామండి ఒంటికి? మురికి వదలడానికా, మురికి అంటడానికా? అందరూ చెప్పాలి. సబ్బు ఒంటికి ఎందుకు రాసుకుంటాము? అప్పుడు వరకు అంటించుకున్న మురికి వదలడానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సోప్, బాతింగ్ సోప్. సబ్బు స్నానం ఎందుకు చేస్తామంటే నా మురికి అంతటిని సబ్బు పోగొడుతుందని. అవునా కాదా? ఇప్పుడు సబ్బే ప్లీజ్ నన్ను ముట్టుకోకు, మురికి అయిపోతాను అని అన్నదనుకోండి. సబ్బు ప్లీజ్ ప్లీజ్ ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, దయచేసి ఇంకో సబ్బుని ముట్టుకో, నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్ అని ప్లీజ్ ప్లీజ్ అంటుందంటే నాకు మైలు అంటుకుంటుంది. అయ్యో నాకు కీడు అంటుకుంటుంది, అమ్మో నాకు కీడు అంటుకుంటుంది అని చెప్పి సబ్బు అంటుందంటే ఇప్పుడు సబ్బు గొప్ప, నేను గొప్ప? చెప్పండి. నేను ముట్టుకుంటే దానికి కీడు అంటుకుంటుందట. ఇప్పుడు చెప్పండి, సబ్బు గొప్పనా, నేను గొప్పనా? నేనే గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు సబ్బు యొక్క పరిస్థితి ఏంటండి? నా మురికి వదిలించేది సబ్బు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, ఏ వారము లేదు, ఏ పూట లేదు, అన్ని పూటల నీ పాపము కడిగేదే ధర్మము, నీ పాపం వదిలించేవాడే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనుషుడా ఏది ఉత్తమమైనదో అన్నాడు. ఇది ఉత్తమమైంది. నువ్వు యేసు దగ్గరికి ఏ పూటైనా రా. అందుకే ఈ బోధ నా యేసు చేస్తున్నాడు సమరయ స్త్రీకి. అమ్మా, ఎవరు నేర్పించారమ్మా నీకు? నువ్వు గ్లాస్ ఇస్తే, నువ్వు నీళ్ళు ఇస్తే నేను అంటు పడతానని నీకు ఎవరు చెప్పాడమ్మా? అయ్యమ్మ, ఊళ్ళో అందరూ అలాగే చెప్తున్నారయ్యా. గత 2-4 సంవత్సరాలుగా మేము నలిగిపోతున్నామయ్యా. వాళ్ళతో పాటు నీళ్ళు తోడనివ్వట్లేదయ్యా, వాళ్ళతో పాటు తిరగనివ్వటం లేదయ్యా, వాళ్ళ వైపు తిన్నగా చూడనివ్వట్లేదయ్యా, వాళ్ళలాగా మంచి బట్టలు వేసుకోనివ్వట్లేదయ్యా, మేము నలిగిపోతున్నామయ్యా అని చెప్పి ఆ సమరయ స్త్రీ విన్నవించుకుంది. అమ్మా, ఈ భూమి యొక్క బికారితనానికి, ఈ భూమి యొక్క పాప పంకిలము ప్రక్షాళన చేసి కడిగేయటానికి నేను వచ్చానమ్మా. నా పేరు యేసుక్రీస్తమ్మా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పాపం కడిగేస్తావు ప్రభా అంటే మేము ఇస్తే నీళ్ళు తాగేస్తావా ప్రభా? నీళ్ళు త్వరగా ఇవ్వమ్మా, తాగేస్తానన్నాడు. ఇది ఉత్తమమైందా కాదా? లేదు లేదు, మీ నీళ్ళు మాకివ్వద్దు అని చెప్పిన నీ ధర్మము గొప్పదా? ఏ నీళ్ళైనా పర్వాలేదు, దాన్ని నేను పరిశుద్ధుని దేవుడిని అయినప్పుడు పాపము కూడా నేను పరిశుద్ధంగా చేసుకొని జీవించగలుగుతాను కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా జీవించగలిగినప్పుడు మన దేవుడు నేను నాకెందుకు ఫీలింగ్స్? దేవుడు నేను నాకు ఫీలింగ్స్ ఉండకూడదు. ఫీలింగ్స్ ఉన్నాయంటే నేను దేవుడిని కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాబు, నాకే మైలు అంటదిరా బాబు, నువ్వు ఏ మైలైనా అంటించుకోనరా, నేను దాన్ని కడుగుతాను అన్నవాడు దేవుడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా ఓ పైడీది వారులారా అన్నాడా, లేదా మాలవీధి వారులారా అన్నాడా, లేదా బాబునోళ్ళారా అన్నాడా, బీసీ వారులారా అన్నాడా? సమస్త, yes, all the nations. నా దేవుడికి లోకమంతా కావాలి, నీకు మాత్రం ఒక కులమోడే కావాలి, నీకు ఒక వీధోడే కావాలి, నీ స్టేటస్ తగినట్టుగా ఉన్నోడే, నీలాగా డబ్బు ఉన్నోడే నీకు కావాలి. కానీ నా యేసు ఊరందరూ కావాలి. ఎస్, నా యేసు ఊరందరూ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.